మెడికల్ షాప్ కింద పట్టణంలో చోరీ కేసు ఛేదింపు, నలుగురు ముద్దాయిలు అరెస్ట్, నగదు వెండి వస్తువుల స్వాధీనం. కదిరి పట్టణంలోని బైపాస్ రోడ్డులో యామిని మెడికల్ షాప్ యాజమాని ఇంటిలో ఈ నెల 5వ తేదీన చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి కదిరి డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో పోలీసులు చోరీకి పాల్పడిన దొంగలను అరెస్టు చేశారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ వి రత్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నిజాంవలి కాలనీకి చెందిన షేక్ హైదర్ అలీ, షేక్ అల్తాఫ్, కేదారి మహేష్, కాజా పీరాలు ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. ఇంటిలోని 11 లక్షల నగదు, 3 కిలోల వెండి చెంబుల మిత్ర వెండి వస్తువులు చోరీ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేపట్టి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 10.30 లక్షల నగదు, 1.340 గ్రాముల వెండి వస్తువులు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా ఈ నెల 5న మెడికల్ స్టోర్ యజమాని మధుసూదన్ ఆ వ్యక్తిగత పనికై బెంగళూరు వెళ్లాడని, ఆ సమయంలో షాపులో వచ్చిన డబ్బు కాక కుమారుడి జీతం మొత్తం 11 లక్షల నగదును తన ఇంట్లో ఉన్న రూమ్లోని బీరువాలో భద్రపరిచి భార్య కళ్యాణికి చెప్పే వెళ్లినట్లు తెలిపారు. 6న ఉదయం బీరువాను ఓపెన్ చేసి చూడగా తాను పెట్టిన నగదు కనిపించలేదని, 3 కిలోల వెండి వస్తువులు సైతం చోరీ గురైనట్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కదిరి డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ పుల్లయ్య, ఎస్ఐ బాబ్జాన్లు నిందితులను బుధవారం పట్టణ సమీపంలోని మదనపల్లి రోడ్డులోని నేహా ఫంక్షన్ హాల్ వద్ద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా హైదర్ అలీ 10 సంవత్సరాలుగా మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉన్నాడని, చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసి తన 2 స్నేహితులతో పాటు చోరీకి పాల్పడ్డాడని, వీరికి షేక్ అల్తాఫ్, మామ ఖాజా పేరా సైతం వెండి వస్తువులను దాచుకున్నట్టుకు సహకరించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు బాబ్జాన్, బలరామయ్య, జిల్లా సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విక్టర్, ఎస్బీ టీఎం కానిస్టేబుల్ రామానుజులు, హరినాథ్ రెడ్డి, నాగరాజు, పైడి పట్టణ క్రైమ్ కానిస్టేబుల్ రాచప్ప, శివశంకర్ రెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో కదిరి డీఎస్పీ శ్రీలత, సిఐ పుల్లయ్య, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వితిన్ 2 డేస్లో దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు కోసం ఇన్స్పెక్టరు సికే పుల్లయ్య, ఎస్ఐ బాబాజాన్, ఎస్ఐ బలరామయ్య, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విక్టర్ అండ్ ఎస్బీ కానిస్టేబుల్స్ కొంతమంది అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రివార్డు ప్రకటిస్తాము. తర్వాత ఈ మొత్తం పోయిన దానిలో మనకి వీళ్ళు రకరకాలుగా ఒక 1 డేలోనే కొంత ట్రాన్సాక్షన్లు చేయడం జరిగింది. 10,30,500ని రికవర్ చేసాం. ఇంకొక 23,000తో సెల్ ఫోను, మొబైల్, బ్లూటూత్ కొనుక్కోవడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది. మిగతా 50,000ని వాళ్ళ మామగారికి ఇవ్వడంతో, వాళ్ళ మామగారు ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళ మామగారికి ఇవ్వడంతో ఆయన వాళ్ళ కూతుర్లకి ఇచ్చేయడం జరిగింది. సో దాంతో వాళ్ళు రకరకాల దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. అంటే కొన్ని వస్తువులు అవి కొనుక్కోవడం, దానికి సంబంధించి వాళ్ళ పెద్ద మనిషి కూడా మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం రికవరీ వచ్చేసి 10,53,500 మనీ. అట్లాగే ఈ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి 1340 గ్రాములు, 621 గ్రాములు, 1 కేజీ 340 గ్రాములు సుమారు రికవర్. అంటే 1,10,000 రూపాయల విలువైన సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు 3 కేజీలు అని చెప్పి ఇచ్చారు. మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకున్నారు, హౌస్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇంట్లోనే 1.5 కేజీ ఉంది ఇంకా. సో 2 చెంబులు, ఇంకొక సిల్వర్ కడ్డీ వాళ్ళ ఇంట్లోనే ఉండటం జరిగింది. యాక్చువల్ అవి కూడా పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ ఫర్దర్గా వెరిఫై చేసుకొని చూపించడం జరిగింది. అవి కూడా స్టేట్మెంట్ ప్రకారం తీసుకున్నాం. సో ఇదంతా కూడా 100%, సుమారు 100%, దగ్గర 98% వరకు మనం రికవర్ చేయడం జరిగింది. ఈ మొత్తం రికవరీ చేసిందని నేను అందరు ఆఫీసర్స్ని ప్లస్ మెన్ని కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి నేరాలు మళ్ళీ ఫర్దర్గా జరగకుండా ఉండటం కోసం, పబ్లిక్ అవేర్నెస్ కూడా కల్పించడం కోసం కొన్ని పాంప్లెట్స్ అండ్ పోస్టర్స్ కూడా మనం ఇప్పుడు తయారు చేసాం. పబ్లిక్ తక్కువ ఉన్నారు, ఏరియా ఎక్కువగా ఉంది, చాలా ఇళ్ళు ఎలూఫ్గా అంటే దూరంగా ఇళ్ళు ఉండటం వలన వాళ్ళు పర్సనల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ వాళ్ళ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు అట్లాంటివి పెట్టుకోవడం. తర్వాత ఎవరైనా అపరిచితులు ఇంటికి వచ్చినప్పుడు, తెలియని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, అద్దె ఇవ్వమని చెప్పి వచ్చినప్పుడు, ముసలి వాళ్ళు అలాగే డిటెక్షన్ కూడా త్వరగా చేయడానికి మేము ఒక మంచి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాము. దొంగతనాలకు సంబంధించి సస్పెక్ట్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఆ షీట్స్